భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతరియాలలో కొలువైన జ్యోతిర్లింగాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 3 గంటల నుంచే గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రాచీన కాలం నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారని పూజారి తెలిపారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతుందన్నారు. ఇక్కడ శివాలయం ఉందండి. దక్షిణ కాశీ అని పేరు. తర్వాత ఇదేంటి స్వయంభూ కూడా అని అంటారు. చాలా ప్రసిద్ధమైనదండి. అయితే మేమందరం 10 ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉంటాము. ఇక్కడ ఘాట్ అయితే లేదండి, స్నానాలకి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. తర్వాత స్నానాలకి కాస్త బట్టలు మార్చుకోవడానికి కూడా ఏమైనా షెడ్యూల్ లాంటివి ఉపయోగిస్తే బాగుంటుంది. ఇక్కడ పురాతనమైన శివాలయం, అంత పుణ్యక్షేత్రం ఇది. దీన్ని డెవలప్ చేయాలి. ప్రతి సంవత్సరం మేము ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తాం. ప్రతి కార్తీక మాసం వస్తాం. అంతా బాగుండాలి, అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ శివాలయం ఉందండి. దక్షిణ కాశీ అని పేరు. తర్వాత ఇదేంటి స్వయంభూ కూడా అని అంటారు. చాలా ప్రసిద్ధమైనదండి. అయితే మేమందరం 10 ఇయర్స్ నుంచి కూడా వస్తూ ఉంటాము. ఇక్కడ ఘాట్ అయితే లేదండి, స్నానాలకి చాలా ఇబ్బంది. అతి ప్రాచీన కాలం అంటే శివాలయం. ఇక్కడ ఉండేది త్రయోదశ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకే పానమట్టం మీద శివుడు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న క్షేత్రం. ఇటువంటి క్షేత్రం భూమండలంలో ఎక్కడ లేదు. ఇది ఉన్నది ఏకైక క్షేత్రం. ఈ స్వామికి త్రయోదశి జ్యోతిర్లింగంగా అమ్మా నాగనారాయణిగా నామకరణం చేసి ఉన్నాము. ఇక్కడ అమ్మా నాగనారాయణ శక్తిపీఠం నుంచి ఈ దేవాలయాన్ని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ శివాలయం ముందు, గర్భాలయం ముందు స్వయంభుగా చంద్రశిలా శనీశ్వర స్వామిగా నామకరణం చేయబడినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్వామి భూమిలో దొరికారు. ఆ భూమి నుంచి వెలికి తీసి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి చంద్రశిల అనే నామకరణంతో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని నది నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది 12 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది. అత్యధికంగా జనాభాతో విరాసిల్లుతూ నిత్యం పూజలు, ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు, కళ్యాణాలు, శివ కళ్యాణం, రామ కళ్యాణం, హనుమత్ జయంతికి రామ కళ్యాణం, హనుమత్ జయంతికి హనుమతి యాగం చేయడం జరుగుతుంది. ఇది 13వ శతాబ్దం నాటి కాలం నాటిది. ఇది జపాద మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి ఈ శివలింగం ఇక్కడ ఉంది. ఇది అతి ప్రాచీన కాలం నాటి నుంచి కూడా ఇక్కడ చాలా గొప్ప విశేషమైనటువంటి దేవాలయం కింద జనాలు ప్రతి ఒక్కరు కూడా కోరిక నెరవేరుతున్న దేవాలయం ఇది. అధిక జనం పాల్గొంటూ రాబోయే కాలంలో ఇది తిరుపతి క్షేత్రం అంత అవుతుందని అమ్మా నాగనారాయణ వాక్కు చెప్పి ఉన్నారు. ఇక్కడ అతి ప్రాచీన కాలం అంటే శివాలయం. ఇక్కడ ఉండేది త్రయోదశ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకే పానమట్టం మీద శివుడు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న క్షేత్రం. ఇటువంటి క్షేత్రం భూమండలంలో ఎక్కడ లేదు. ఇది ఉన్నది ఏకైక క్షేత్రం. ఈ స్వామికి త్రయోదశి జ్యోతిర్లింగంగా అమ్మా నాగనారాయణిగా నామకరణం చేసి ఉన్నాము. ఇక్కడ అమ్మా నాగనారాయణ శక్తిపీఠం నుంచి ఈ దేవాలయాన్ని పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ శివాలయం ముందు, గర్భాలయం ముందు స్వయంభుగా చంద్రశిలా శనీశ్వర స్వామిగా నామకరణం చేయబడినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్వామి భూమిలో దొరికారు. ఆ భూమి నుంచి వెలికి తీసి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి చంద్రశిల అనే నామకరణంతో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని నది నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది 12 సంవత్సరాల నుంచి ఈ క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది. అత్యధికంగా జనాభాతో విరాసిల్లుతూ నిత్యం పూజలు, ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు